నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీగా పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పప్పు ఏంటి హెల్దీ ఏంటి అనుకుంటున్నారా? అదే ట్విస్ట్. సో రెగ్యులర్గా మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడకుండా ఈ పప్పు చేసుకొని తినొచ్చు. అంతేకాకుండా ఈ పప్పు చాలా రుచిగా కూడా ఉంటుంది. పప్పుకున్న స్పెషాలిటీ ఏంటో వీడియో మొత్తం చూసి మీరే కమెంట్ చేయండి. పప్పు చాలా రుచిగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. రైస్తోనే తింటూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా పప్పు. చపాతీతో కూడా తీసుకోవచ్చు. సో ముందుగా మీరు ఎంత పప్పు కందిపప్పు తీసుకుంటారో అంత పప్పు తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ వేసుకోండి కొద్దిగానే. సో మీరు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 4 టమాటాలని వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మన స్పెషల్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్కి బదులు ఈ ఆకుని వేసుకోండి. ఇది ఫ్రెష్గా ఉన్న మునగాకుని ఒకసారి క్లీన్ చేసుకొని ఒక గుప్పెడంతా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది. ఇంత వేసుకున్న రోజు రెగ్యులర్గా తీసుకోండి. మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవసరం పడదు. తర్వాత ఒక 2-3 రెమ్మలు చింతపండుని, 4-5 రెబ్బలు వెల్లుల్లిని, కొద్దిగా పసుపుని, పైన ఆయిల్ వేసుకున్నారంటే పొంగకుండా ఉంటుంది. ఇదంతా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా పప్పును అనేది ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్నారంటే పప్పు రెడీ అయిపోతుంది. తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఎక్సెస్ వాటర్ లేకుండా ఈ విధంగా ఉడికించుకున్నారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇదంతా పప్పుకి ఇదితో మెదిపేసుకొని పోపు వేసేసుకోండి. పోపులో కూడా శనగపప్పు, మినపప్పు వేసుకొని పోపు పెట్టుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లి వేయకుండా ఉంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ మనము పప్పు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అంతే అండి, చాలా రుచిగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.